హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఉగాది అందరూ మంచిగా జరుపుకున్నారండి. అందరికీ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దామండి. ఈరోజు మన వీడియో కరివేపాకు పొడి అలాగే ఆనియన్ పకోడీ. చాలా టేస్ట్గా ఉంటాయండి రెండు, తప్పకుండా ట్రై చేయండి. కరివేపాకు ఫస్ట్ శుభ్రంగా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా. ఆ తర్వాత నేను ఒక పావు కేజీ కరివేపాకుకి చెప్తున్నానండి కొలతలు. ఒక పెద్ద గ్లాస్తో గ్లాసుడు ధనియాలు వేసుకోవాలి. దేనికవే డ్రైగా రోస్ట్ చేసుకోవాలండి, ఆయిల్ ఏం వేయకూడదు. కళాయిలో దేనికవే చేసుకోవాలి, వేరుగా చేసుకోవాలి. అదే కలిపి చేసుకుంటే ఒకటి వేగుతుంది, ఒకటి మాడిపోతుంది అనమాట. అందుకని ధనియాలు కావాల్సినవి ఏంటంటే ధనియాలు, జీలకర్ర, అలానే పలుకులు హాఫ్ గ్లాస్ తీసుకోవాలండి. ధనియాలు గ్లాస్ తీసుకోవాలి. 2 స్పూన్లు జీలకర్ర, అలానే 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు పెసరపప్పు. దేనికవి విడివిడిగా వేయించుకోవాలండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, పిక్కలేని చింతపండు, అలానే ఎండుమిరపకాయలు మీ కారం బట్టి వేసుకోవాలండి. నేనైతే ఇందులో లెక్కగా ఒక 20 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. అలానే వెల్లుల్లిపాయలు పెద్ద సైజు పాయలు ఒక 2. అన్నీ సాల్ట్ తగినంత. నువ్వులు కూడా ఉంటే నువ్వులు ఒక 2 స్పూన్లు వేసుకోవచ్చండి, టేస్ట్ బాగుంటుంది. దేనికవే విడివిడిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. అలానే ఒక్క 2 స్పూన్లు బియ్యం వేయాలండి. బియ్యం వేయడం వల్ల మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. నేను అన్నీ వేసుకున్నానండి. కావాల్సినవి ఏంటంటే గ్లాసుడు, ఏ గ్లాసుతో తీసుకున్నారో అదే గ్లాసు, ఒక గ్లాసుడు ధనియాలు, అదే గ్లాసుతో హాఫ్ గ్లాసు పలుకులు, మిగతావన్నీ 2 టేబుల్ స్పూన్లు అనమాట. జీలకర్ర 2 స్పూన్లు, మినపప్పు 2 స్పూన్లు, శనగపప్పు 2 స్పూన్లు, ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయలు ఒక 2 పాయలు, అలాగే ఒక 20 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. బియ్యం ఒక 2 స్పూన్లు. నువ్వు లాస్ట్లో కొంచెం ఒక 2 చిటికలు అంటే చిటికలు ఆవాలు, ఒక చిటికెడు మెంతులు స్మెల్ కోసం బాగుంటుంది అనమాట ఇలా వేస్తే. లాస్ట్లో అన్నీ దేనికి అవి వేగిన తర్వాత అవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. అవి చల్లారుతుండగా ఇప్పుడు మనం బాగా కడుక్కొని పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, అది కూడా వేయించుకోవాలండి. దగ్గరే ఉండి కలుపుతూ వేయించుకోవాలి, మాడకూడదు, అలానే వేగకుండా పచ్చిగా ఉండకూడదు. అలా వేయించుకుంటే మనకి మంచి స్మెల్ వస్తూ బాగుంటుంది. ఇవన్నీ చల్లారుతున్నాయండి. ఇవన్నీ తీసుకున్నాను నేను. పావు కేజీ కరివేపాకుకి నేను కొలతలు చెప్పానండి. ఇప్పటి వరకు బాగా వేయించుకున్నాను, చూడండి ఎంత బాగుందో. అన్నీ దగ్గరగా చల్లారాలి. అన్నీ ఒక దగ్గర పెట్టుకొని బాగా చల్లారనిచ్చి ఇప్పుడు కొంచెం మిక్సీ పట్టుకోవాలి. మీకు ఎలా కావాలంటే అలా కొంచెం పొడిగా కావాలి, కచ్చాపచ్చాగా అంటే అలా పట్టుకోవచ్చు, లేదు మెత్తగా సాఫ్ట్గా కావాలన్నా పట్టుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ తినే టేస్ట్ బట్టి మీకు ఎలా కావాలంటే అలా పొడి పట్టుకోవచ్చు. కరివేపాకు రెడీ అయిపోయిందండి పొడి. కరివేపాకు పొడి రెడీ. ఇప్పుడు ఆనియన్ పకోడీ చేస్తున్నాను. ఆయిల్ పెట్టాను పొయ్యి మీద, అది హీట్ అయ్యేలోపు సన్నగా తరుక్కున్న ఆనియన్స్, అలానే పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్. నేను ఒక 300 గ్రామ్స్ ఆనియన్స్ తీసుకున్నానండి. ఒక గుప్పెడు పలుకులు, ఒక స్పూను జీలకర్ర, సాల్టు, తిని సోడా, కొంచెం ఇంగువ, జస్ట్ చిటికెడు ఇంగువ, ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక స్పూన్ కారం, ఒక కప్పు బియ్యపిండి అండి, అలానే ఒక కప్పు శనగపిండి. ఈ 2 ఈక్వల్గా తీసుకొని నేను బాగా కలుపుకున్నానండి. మరి ఎక్కువ బియ్యపిండి అయినా గట్టిగా వచ్చేస్తుంది, అలానే శనగపిండి ఎక్కువైనా మెత్తగా వచ్చేస్తుంది అనమాట. అలా కాకుండా 2 ఈక్వల్గా తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ నేను కలుపుకుంటున్నాను. ఒకేసారి వాటర్ వేసి కలిపేసుకోకూడదు. కొంచెం అంటే మరీ గట్టిగా కాదు, అలానే జారుగా కాదు, అలా కలుపుకోవాలన్నమాట. ఫైనల్గా ఒక స్పూను మైదా వేసానండి. ఇది వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ అన్నీ దేనికి అవి విడిపోవాలన్నమాట, అంత బాగా కలుపుకోవాలి. మనం కలుపుకునే విధానంలోనే మనకి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఎంత బాగా కలుపుకుంటే ఆ పిండి అంత బాగా బాగుంటుంది, అంత టేస్ట్గా వస్తుంది మనకి. అందుకే నేను
మనం చపాతీ పిండి అయితే ఎలా అయితే మనం బాగా కలుపుకుంటామో అలా కలుపుతున్నాను నేను. ఆయిల్ హీట్ అయిందండి. ఇంకా మనం పకోడీ వేసుకోవాలన్నమాట. మరీ హైలో పెట్టకూడదు, సిమ్లో పెట్టకూడదు, మీడియంలో పెట్టుకుంటే చక్కగా ఉడుకుతుంది. లోపలంతా ఉడికి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. లేకపోతే బయటికి కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదు. అందుకని వీలైన మట్టికి కొంచెం చిన్నగానే వేసుకోవాలి. కొంచెం గట్టి పకోడీ కాబట్టి చిన్నగా వేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఉడకదు. పెద్దగా వేసేసుకుంటే ఉడకదనమాట. మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. వేయించుకొని పక్కన పెట్టేసుకుని అలానే 2-3 వాయిలు మళ్ళీ ఇంకొకసారి తీసుకున్నాను. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అస్సలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. అక్కడ ఆగిపోయింది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి. టేక్ కేర్. బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.